రైట్. ఇక్కడ అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతన్నలకు దాదాపు 50 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. ఈ 41,361 మంది రైతులు 51,528 ఎకరాలలో పంట నష్టపోయారు అని చెప్పేసి పంట నష్టపరిహారాన్ని విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. దీనికి సంబంధించిన 50 కోట్ల నిధులను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. రైట్. దాదాపు అకాల వర్షాల వల్ల ఆగమైనరు. మరి ఎన్ని ఎకరాలలో పంట నష్టపోయినరు, ఎన్ని ఎకరాలలో ఆగమైంది అనేది తెలియదు. మొత్తం మీద 51 కోట్ల రూపాయల నిధులను అయితే విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. ఇవన్న సకాలంలో రైతుల ఖాతాలలో చేరి రైతులకు కొంచెమన్నా ఉపశమనం తీసుకొస్తే మంచిది అని చెప్పేసి మా ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున కోరుకుంటున్నాం. మొత్తము ఎంతగానో అదైంది ఏం కథ తెలియదు కానీ ఇక వీళ్ళైతే 51,000 ఎకరాలల్లో పంట నష్టం జరిగిందని చెప్పేసి 51 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిండ్రు. ఇక మరి చూద్దాం అవి ఎంత త్వరితగతిన రైతుల ఖాతాలలో వేస్తారు, రైతులను ఆదుకుంటారు. మరి అసలైన లెక్కలు బయటకు వచ్చినాయా రాలేవా? కానీ ఇప్పటివరకైతే సంతోషం. కాకపోతే రైతు భరోసా పైసలు కానీ రైతు రుణమాఫీ కానీ రైతులకు కానీ ఇంతవరకు రుణమాఫీ చేసిన పాపాన పోలేదని ముచ్చట్లయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇవాళ మనకు అన్నం పెట్టే రైతన్న అధికార కాళ్ళ మీద పడి మా వడ్లు కొనండి బాంచన్ అని చెప్పేసి మొత్తుకునే సిచ్యువేషన్ వచ్చింది. మా వడ్లు కొనండి బాంచన్ అని చెప్పేసి ఏడ్చే సిచ్యువేషన్ వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఇలా ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదంటే 4 వేళ్ళు మన కడుపులకు పోతున్నాయి. ఇలా మనం మంచిగా తింటాన్నామంటే దానికి కారణం రైతన్న. ఇలా ఆ రైతన్ననే రాష్ట్ర సర్కారు మంచిగా చూసుకోవట్లేదు. రాష్ట్ర సర్కారు ఉసురు పోసుకుంటా ఉన్నది రైతన్నలది అని చెప్పేసి ఇక్కడ మా వడ్లు కొనండి అంటూ తహసీల్దార్ కాళ్ళు మొక్కిన మహిళా రైతులు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో 40 రోజులు గడిచిన ధాన్యం ఏం చేస్తారు అధికారులు? గుడిగురాల పనులు తోముతున్నారు, పడుకొని పగడి కలలు కంటున్నారు. 40 రోజులైనా ధాన్యం కాంటాలు పెట్టలేదట. ఉన్నోళ్ళు ఎవరో పోయి ఆ ఎమ్మెల్యేనా లేకపోతే కింద కార్యకర్తలా లేకపోతే సర్పంచులుగా అయిపోయింది పాపం. వాళ్ళని అనడానికి లేదు కానీ మొత్తం మీద ఏం చేస్తారు అధికారులు? రెవెన్యూ అధికారులు ఏం చేస్తారు? సివిల్ సప్లై శాఖకు చెందిన అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఆ వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఇలా కాళ్ళు మొక్కి ఆవేదన చెందాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాళ్ళ మీద పడి ధాన్యం కొనండి సార్లు అని చెప్పేసి 2 చేతులు ఎత్తి 2 చేతులు దండం పెట్టి కాళ్ళ మీద పడాల్సిన సిచ్యువేషన్ ఇక్కడ కనబడతా ఉన్నది. ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేరు. జర కొనుండ్రి సారు, ధాన్యం కొనుగోలు చేయండి సారు అని చెప్పేసి వాళ్ళు 2 కాళ్ళ మీద పడి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గుండె తరక్కపోయిందల్లా ఆ విజువల్స్ చూస్తే ఇలా చాలా బాధ అనిపించింది. ఇగో ఆ ధాన్యం చూడుర్రి మీరు. ఎన్ని రోజులు ఉపాసం ఉండను, ఎన్ని రోజులు కష్టం చేయను. జీతం ఉన్నాడు, నా భర్త జీతం ఉన్నాడు. మేము లేనోలో ఈ నెసలపేట ఏరియాలో అందరికీ తెలుసు మేము జీతం ఉన్నది, నా భర్త జీతం ఉన్నది. మేము కష్టం చేసి బతుకుతున్నాం. మాకు భూమి లేదు, జాగా లేదు. మేము అప్పుల పాలైపోయినాం. మేము ఇంత గోస చేసి సేర చేసి సత్తున్నాం. మేము ఇప్పుడు ఆ కాంట్రా చేయకపోతే ఓట్లు పోకపోతే మాత్రం నేను మందు దాకా ఖచ్చితంగా ఈ రాసి కాంటే చచ్చిపోతాను. నేను నా మగడు ఇక్కడ 6 రోజుల నుంచి ఇక్కడ వస్తానే అందరికీ పోయి అడుగురి వాడి జీతం ఉండి బతుకుతున్నాం అంటే నేను ఎంతగానో ఇప్పుడు 10ంటికి వస్తున్నాం. చెత్త అని అంటారు, పైసలు ఇస్తానని అన్నా కూడా వారు కాంట్రాక్ట్ రావట్లేరు. వారు ఏదైనా అంటే లంచం ఇచ్చి వారితో మొత్తం కంట పెట్టుకుంటారు. నా ఓట్లు మొత్తం మలకాయ వెళ్ళింది, ఎలకలు కొట్టింది. 4000 పట్టాలు తెచ్చిన పట్ట అంతా పాడైపోయింది. నిన్న రాత్రి 9ంటికి ఇంటికి పోయినా నడిచి నేను రోడ్ ఆ వానల రాత్రి పట్టదానే నడిచిపోయినా నేను. ఎన్ని రోజులు ఖాళీ ఉండను, 6 దాటి నేను 7 రోజులు ఉండను, 7 రోజులు కోసం చేయను. ఇది నాకు భూమి లేదు, చాగలేదు, వాడి జీతం ఉన్నాడు. నేను దోషంతో పండించుకొని ఇట్లా ఆగమైపోతున్నా. వరకాలం అట్లా నాశనం అయిపోయింది. అన్ని అప్పుల ఆ దోషంతో పడితే ఒక పాల ప్రకాశం కూరలకైనా ఇచ్చేద్దాం, టాడోళ్ళకైనా ఇచ్చేద్దామని అంత గుర్తం చేసినా కూడా అవి కూడా పోనప్పుడు నీకు ఎందుకయ్యా మా బతుకు ఎందుకు? ఈ బతుకులు 6 ఎకరాలు చేసిన చెరు కిందనే ఆ కట్ట తెగి మొత్తం నాశనం అయిపోయింది, మొత్తం కొట్టుకొని పోయింది. 6 ఎకరాల పొలం చేసిన నా బావి కూలిపోయింది. ఇంటి ఒక ఎకరం ఆడ బుడగుట్ట దగ్గర ఉన్నది నాకు. ఆ బావి ఓడలు బావి ఉంటే ఆ బావి మొత్తం కింది నుంచే కొట్టుకుని బావి 2 మోటార్లు మొత్తం కూలిపోయింది. తనకి కొట్టుకున్నా. ఇది 3 ఎకరాల కవులు తీసుకున్నా. అది 6 డబల్ అయింది. ఆ 3 ఎకరాల 6 డబల్ అయింది.
సరిగా అది కూడా వండలేదు. ఇదైనా పండి కొంచెం టాడోళ్ళు ఇద్దాం, కూలోళ్ళకి ఇద్దాం, గీత తిండికి అవుతుందని అంటే తిండి గిన్నెల ఓట్లు కూడా ఉంచుకోలేదు. నేను ఇంటికాడ మొత్తం తెచ్చి ఎండ పోసిన, నూకలు తెచ్చి తింటున్నా, 2 రోజులు బియ్యం వండుకొని తింటున్నాం. మేము గతి లేదు మాకు. వారాకాలం గ్యాసంగి కౌలుకి చేస్తేనే గీత బతుకుతాం మేము. బుక్య ఈరి తిరుమా టండ, నా భర్త పేరు భాష, మా మామ పేరు సన్నాబ్ లచ్చు. రైట్, వడ్లు కొనుగోలు చేసిన పాపాన పోతలేరు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాళ్ళ మీద పడి కొనుండి సాలరు బాంచను, మా వడ్లు కొనుగోలు చేయండి, కాంటా పెట్టుండి అని చెప్పేసి కాళ్ళ మీద పడి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది మహబూబాబాద్ జిల్లాలో. అధికారులు తొందర స్పందించాలి. ఆల్రెడీ వానలు స్టార్ట్ అయినాయి. మొలకలు ఎత్తితే ధాన్యం దేనికి పనికిరాదు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మొలకలు ఎత్తినా కూడా ప్రభుత్వం దీనికి నైతిక బాధ్యత వహించుకుంటా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి కంపల్సరీ.